కొన్ని పళ్ళు ప్రత్యేకంగా మనకు స్పెషల్గా లభిస్తాయి. అలాంటి వాటిలో పనస తొనలు. ఈ పనస తొనలు చాలామంది తినరు, ఎందుకంటే అవి అరగవని, పనస తొనలు తింటే కడుపు నొప్పి వస్తుందని. ఇంకొంతమంది నాకు షుగర్ పెరిగిపోతున్నాను, ఇంకొంతమంది పనస తొనలు తింటే బరువు ఎక్కువ తీపి ఉంటుంది కాబట్టి నేను వెయిట్ పెరిగిపోతానను చాలామంది తినరు. కానీ మీరు షుగర్ పెరగకుండా వీటిని ఎట్లా తినొచ్చు, బరువు పెరగకుండా ఎట్లా తినొచ్చు, అసలు ఎవరెవరు ఎన్ని తినొచ్చు, అసలు దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఎన్ని ఎక్కువ తింటే, ఇవన్నిటి విషయాలు ఈరోజు కాస్త ఈ సమ్మర్ స్పెషల్ కాబట్టి వీటిని చెప్పుకోబోతున్నాం. ప్రకృతి ప్రసాదించిన పనస తొనలు గింజ తీసేయగా పైనుండే కండ ఏదైతే ఉంటుందో తొన 100 గ్రాములు తీసుకుంటే 88 క్యాలరీల శక్తి వాటిలో లభిస్తుంది. కాదు, కడుపు నొప్పి వచ్చిందంటే మీరు తిన్న ఇతర ఆహారాల వల్ల జరిగిన ఇబ్బందుల వల్ల వచ్చింది తప్ప ఏదో కాంబినేషన్ వల్ల సరిగా అరక్కో దానివల్ల కానీ పనస తొనల వల్ల కాదు. ఆ రోజు మీకు కడుపు నొప్పి వస్తే నేను పనస తొనలు తిన్నాను కాబట్టి రోజంతా తిన్న వదిలేసి దీని మీద తోసేస్తారు. అందుకని చక్కగా పిల్లలకి పెట్టండి, అందరూ తినొచ్చు. ఇలా ఎన్ని తొనలు తినొచ్చు పనస తొనలు. పనస తొనలు ఈరోజు దొరికాయి, మీకు ఎన్ని కావాలని తినండి, ఎన్ని తినబుద్ధి వేస్తే అన్ని తినండి. కానీ ఇక్కడ లిమిట్ అనేది బరువు పెరగాల్సిన వాళ్ళకి, సన్నగా ఉన్నవారికి, నీరసం ఉన్నవారికి, ఆకలి ఎక్కువ ఉన్నవారికి, శక్తి ఎక్కువ కావాల్సిన వారికి లిమిట్ ఏమీ లేదు. 20 పనస తొనలు తినండి, 15 తినండి, 25 తినండి, ఓపుకుంటే అందుబాటులో ఉన్నప్పుడు తినండి. సీజనల్గా వచ్చింది కాబట్టి ఇందులో ఉండే బెనిఫిట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ స్పెషల్గా ఈ సీజన్లో కొన్నిటిని రక్షించడానికి మనకు ఉపయోగపడతాయి. అలా తినేసేయండి. ఇక బరువు తగ్గవలసిన వారు పనస తొనలు తినాలంటే కడుపు నిండా పనస తొనలు తినకుండా ఒక 10 8 ఎన్నో పనస తొనలు తినేసి ఇతర ఫ్రూట్తో మీరు కడుపు నింపండి. కర్బూజా, పుచ్చకాయ, బొప్పాయి ఇట్లాంటి ఫ్రూట్స్ తినేసేయండి. అప్పుడు మీరు తిన్నందుకు క్యాలరీస్ పెరగవు, వెయిట్ లాస్ జరుగుతారు, పనస తొనలు తిన్నట్టు అవుతుంది. ఒక 8-10 వరకు తినచ్చు. సైజ్ చిన్న అయితే కొంచెం ఎక్కువ నెంబర్ పెట్టుకోండి. షుగర్ ఉన్న వారు కూడా పనస తొనలు తినచ్చు. వీళ్ళు అందరి వల్లే 10-15 కడుపు నిండా తినకుండా ఒక 4-3 తొనలు తినండి, 5 తొనలు తినండి, ఏమవ్వదు. అలా కొన్ని ఫ్రూట్స్ తింటే ఏమీ కాదండి. వీటితో పాటు జామకాయలు తినండి, కమలా తినండి, దానిమ్మ గింజలు పిప్పుతో పాటు మింగేసేయండి. ఆ ఫైబర్, ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి స్లోగా వెళ్ళనిస్తుంది కాబట్టి చక్కెరని, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఒక 1/2 డజన్ పనస తొనలు షుగర్ ఉన్నా తినొచ్చు అనమాట. వీళ్ళు తినొచ్చు ఇట్లా. ఇంకో కొంతమంది డిన్నర్లో రోజు ఓన్లీ ఫ్రూట్సే తింటారు. ఇట్లాంటి సమస్యలు ఏమీ లేవు. వాళ్ళు అచ్చంగా పనస తొనలే డిన్నర్గా తినేసేసి ఇంకో ఫ్రూట్ తినక్కర్లా, కడుపు నిండా పనస తొనలు తిని సరిపెట్టేసుకోండి, ఏమీ కాదు.